పెద్ద షిప్ ఎందుకు ఆగిందో తెలుస్తలేదు. ఆడ షిప్పులు ఆగిపోయినాయి, ఆడాడ చాలా షిప్పులు ఆగిపోయినాయి. నడి సముద్రం ఇది. ఎంత పెద్ద అలలు వస్తున్నాయంటే అంత పెద్ద అలలు వస్తున్నాయి. మరి ఎంత ఘోరంగా ఉందంటే సముద్రంలో నేను ఫస్ట్ టైం నడి సముద్రంలో ఇట్లా షిప్లో ప్రయాణించడం అనేది ఇది ఫస్ట్ టైము. ఇంత లోపలికి ఎన్న రాలేను. ఓ వేరే దేశానికి పోతున్నాము షిప్ ఖరాబ్ అయిందంటే. ఎంత పెద్దగా అలలు ఉన్నాయంటే నేను వచ్చినా కానీ 2-3 సార్లు వచ్చినా కానీ ఇంత లోపల దాకా రాలేను. ఆడాడ గట్లా ఆగిపోయిన షిప్పులలో గంత దూరంకే మంచిగా తీసుకెళ్ళిపోయినాం. కానీ ఇదేంటంటే 8 గంటల ప్రయాణము ఈ షిప్లో. ఎక్కడో ఉన్నదట షిప్ ఇది. మా షిప్ కెప్టెను మాట్లాడుకుంటా పోతుండు, నడుపుతుండు. అలా బాగా చూసుకుంటా అది ఎటుంది ఏడుంది అని వస్తుండు. ఇట్లా సముద్రంలోకి వచ్చినాక మన రోడ్ల లెక్క ఈ రోడ్డు పోవాలి ఆ రోడ్డు పోవాలనేది ఉండదు. ఏం ఏర్పడదు, అంతా సమానంగా కొడుతుంది. అటు నడుపుతా అప్పుడేమో పెద్ద బండి దగ్గరికి వెళ్ళి వచ్చినట్టు వచ్చిండు, మళ్ళేమో గా బండికి వెళ్ళి పోయినట్టు వేయిండు. మళ్ళీ ఇటు వచ్చి అటు కాకుండా ఇటు కాకుండా పోతుంది ఇప్పుడు బండి. ఇలా అదే ఎంత అలలు ఉన్నాయి చూడుర్రి, ఎంత పెద్ద అలలు వస్తున్నాయో ఒకసారి మీరే చూడుర్రి.